ఓం విఘ్నేశ్వరాయ నమ. రామాయణము 15వ అధ్యాయము. సీతారామ లక్ష్మణులు శరభంగముని ఆశ్రమానికి చేరుకోగానే వాళ్లకు ఆకాశంలో ఒక రథం నిలబడి కనపడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డారా అన్నట్లు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరాలు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరులు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కానీ ఆసనము ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవలసిన వ్యక్తి శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు. అది గమనించిన రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు ఆకుపచ్చని గుర్రాలు కట్టినటువంటి రథం మీద వచ్చి ఇంద్ర అని పిలుస్తాము. అదిగో ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం ఇప్పుడు లోపలికి పోకూడదు. ముందుగా నేను లోపలికి వెళ్ళి ఇంద్రుడిని ఒక్కసారి చూసి వస్తాను అన్నాడు. అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి శరభంగుడితో ఇలా అన్నాడు. రాముడు వచ్చేస్తున్నాడు. రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది. అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మను లక్ష్మణుడిని తీసుకొని శరభంగముని ఆశ్రమంలోనికి వెళ్ళి తన 2 చెవులు పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అన్నాడు. రామ, నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను. అందుకని నన్ను తీసుకొని వెళ్ళటానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి నన్ను రమ్మన్నాడు. కానీ నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ, నేను నా తపశ్శక్తితో గెలుచుకున్న లోకాలను నీకు దారపోస్తాను. యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగుడు అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న రాముడు, మహానుభావ, మీరు తపస్సు చేసి నాకు దారబోయడం ఏమిటి? నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు, ఇక్కడికి దగ్గరలో సుతీష్ఠుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనను దర్శించు. నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరము జర్జరీభూతము అయిపోయింది కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వెయ్యి తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యంతో ఇలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరము, రక్తము, ఎముకలు కాలిపోయాయి. ఆ తరువాత శరభంగుడు అగ్ని నుంచి కౌమారంతో ఉన్న శరీరంతో బయటికి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలను దాటి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి, మహానుభావ శరభంగ, స్వాగతం సుస్వాగతం అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. రామాయణము 15వ అధ్యాయం సంపూర్ణం.